హలో ఫ్రెండ్స్, నేను మీ సంజన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా వీడియో అయితే కంటిన్యూషన్ అనమాట. మ్యారేజ్ సిరీస్లో ఇది సెకండ్ వీడియో. సో నేను హల్దీ రోజు డెకరేషన్ దాకానే చూపించాను కదా ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు ఎట్లా జరిగింది ఈరోజు అంటే ఆ రోజు నైట్ సాయంత్రం ఎట్లా చేసుకున్నాం అనేసి చూపిస్తున్నాను. ఇంకా డెకరేషన్ అయితే కంప్లీట్ కాలేదండి. ఇంకా నేను జస్ట్ అట్లా క్లిప్పింగ్స్ తీసుకుంటున్నాను ఏమేమి పెడతారు ఏంటి అనేసి. ఇంకా పిల్లల హడావిడి అయితే తెలిసిందే కదండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో అట్లా డ్రమ్స్ కొట్టుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఈ బ్రో వచ్చేసి ఇంకా ఇది డెకరేషన్ వాళ్ళండి. తను వచ్చేసి ఇంకా ఫ్లవర్స్ అయితే డెకరేట్ చేస్తున్నాడు. సో నేను ఇంకా పెళ్లి కూతురు దగ్గరికి వచ్చేసి చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు అందరూ హెల్తీకి ఇట్లానే చేసుకుంటున్నారు కదా. సో ఇదైతే ఇంకా ఆర్నమెంట్స్ అయితే పెట్టుకుంటుంది. సో కొంచెం గుచ్చుకుంటుందట తనకి, అదే చెప్తుంది. కొంచెం కొంచెం నెక్లెస్ పైకి అయితే బాగుండేది ఆ ఫ్లవర్ది, కానీ గుచ్చుకుంటుంది అనేసి కిందికి పెట్టేసింది అనమాట. సో హడావిడి ఉంటుందండి. అసలు పెళ్ళికి ముందు రోజు నిద్ర అవేమి ఉండవు కదా. పాలపొరక రోజు మొత్తం నైట్ అంతా ఏదో ఉంటూనే ఉంటుంది. పెళ్లి కూతుర్ని చేయడం అని అండ్ గాజులు వేయడం అని చాలా ఉంటాయి కాబట్టి ఇంకా నిద్ర ఉండదు. ఇది సెటప్ అండి. సో ఫ్లవర్స్ డెకరేషన్ అయితే ఇట్లా చేశారు. సో బాగా చేశారు కదా, చాలా బాగా అనిపించింది నాకు. మంచిగా అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. వీడియోస్లో ఫొటోస్లో చాలా బాగా పడతాయి అన్నమాట. సో పెళ్ళిళ్ళు అంటే మెయిన్గా మనకు ఫోటోలు వీడియోలే ఇంపార్టెంట్ కదా. పెళ్ళికి దిగినన్ని ఫొటోస్ ఏ ఫంక్షన్లో మనం దిగలేము, అన్నీ అంత బాగా ఉంటాయి కాబట్టి మనం కొంచెం రెడీ అయ్యే కేర్ అనేది తీసుకోవాలి. సో చూస్తున్నారా, బాగా చేశారనమాట. ఇక్కడ మా పిన్ని వచ్చేసి ఈ పసుపు కలుపుతుందనమాట మంచిగా ఇప్పుడు పూసుకోవడానికే అందరూ. సో అందరికీ సరిపోయేటట్టు ఎక్కువనే కలుపుతుందనమాట. ఇంకొక దాంట్లో కూడా కలిపారు. సో ఇట్లా జరుగుతుంది. అంత హడావిడి, చుట్టాలు హడావిడి ఉంటుంది. ఇంకా నేను మా సిస్టర్ అయితే బయటికి ఒక చిన్న పని మీద వస్తే ఇంకా పానీపూరి అయితే తింటున్నాము. సో మంచిగా అనిపిస్తుంది బయటకు వచ్చి ఏమన్నా ఇట్లా వేడిగా తింటే బాగుంటుంది కదా. సో మేము ఇద్దరం అయితే తినేసి ఇంకా వచ్చేసామన్నమాట. వచ్చేసరికి ఇంకా హల్దీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా స్టార్ట్ చేశారనమాట. సో ఇంకా 1 బై 1 చుట్టాలు అందరూ వచ్చి అమ్మాయికి ఇంకా పసుపు పూసేసి వెళ్ళిపోతారు కదా. సో కొన్ని ఫంక్షన్స్లో అయితే అమ్మాయి కంటే చుట్టాలు ఎక్కువ పూసుకుంటారు. యాక్చువల్గా చెప్పాలంటే పెళ్ళిలో పద్ధతి కన్నా ఎంటర్టైన్మెంట్ ఉంటేనే అబ్బా బాగా జరిగింది ఆ పెళ్ళి అని అంటూ ఉంటారు కదండి. సో నాకైతే అట్లనే అనిపిస్తుంది. సో ఎంజాయ్మెంట్ అనేది ముందు ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట నేను. సో నార్మల్గా బోరింగ్గా ఉంటే ఎవరు ఉంటారండి, అంత ఇంట్రెస్ట్తో ఉండదన్నమాట. సో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఆ వైబ్ అనేది అక్కడ రావాలి, జోష్ ఎనర్జీ వస్తేనే సో ఉండే వాళ్ళకైనా చూసే వాళ్ళకైనా చాలా బాగా అనిపిస్తుంది. సో నార్మల్గా పూజేసి వెళ్ళిపోవడం ఇట్లా ఏం బాగుంటుంది మనకు. ఆ మ్యారేజ్ అనేది ఒక ఎనర్జీ లెక్క ఉండాలన్నమాట. చూస్తున్నారా అందరూ పూసుకుంటున్నారనమాట. ఇక్కడ స్టార్ట్ అయిపోయింది అందరూ పూసుకోవడం. సో ఒకరు స్టార్ట్ చేస్తే అందరూ స్టార్ట్ చేసేసారు. నన్ను అయితే దారుణంగా పూసారనమాట. సో మంచిగా పూసుకున్నా కూడా ఆ ముందు రోజు అట్లా పూసుకోవడం వల్ల నెక్స్ట్ డే మంచి కళ వస్తుంది అనమాట. పెళ్లి కూతురికే కాదు, వెళ్ళిన వాళ్ళకు కూడా మంచి కళగా కనిపిస్తారు. సో చూస్తున్నారా, ఇక్కడ మా సిస్టర్ అని మా వదిన మంచిగా ఫొటోస్ వీడియోస్ అన్నీ దిగుతున్నారనమాట. సో పెళ్లి కూతుర్ని పట్టించుకోకుండా మేమే ఇంకా పూసుకుంటున్నాము. నా బిడ్డను ముంచారు కానీ ఇప్పుడు ఇలా ఉన్న ఫేస్ కొంచెం అయిన తర్వాత అసలు నేను వీడియో తీసుకున్నానో లేదో నాకు గుర్తులేదండి. మా సిస్టర్ వచ్చేసి నన్ను ఫుల్గా ముంచేసింది. సో ఇక్కడైతే చూస్తున్నారా, సిస్టర్స్ అందరూ కలిసి పూస్తున్నారు. ఇంకా నాకు మ్యారేజ్ కాలేదని నేను
పూయలేదన్నమాట. అమ్మ అక్క అందరూ చూసారా, అందరూ సేమ్ శారీస్ అనమాట. సో సేమ్ శారీస్ కట్టుకొని ఇంకా హల్దీ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసాము. అందరూ కొంతమందికి పసుపు పడదు కదండి, సో ఇంకా వాళ్ళని అవాయిడ్ చేస్తుంది బెస్ట్. నెక్స్ట్ డేకి కొంచెం బ్లాకిష్గా కనపడతారు, బట్ నాకైతే మంచిగా పడుతుంది పసుపు. సో కళ్ళ అనిపిస్తుంది అనమాట. సో కొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే వదిలేస్తే బెటర్ అని నాకు అనిపించింది. ఇంకా మా అమ్మ మా డాడీ ఇక్కడ పూస్తున్నారు, మా అక్క అందరూ పూసేశారనమాట. ఎవరు బ్యాలెన్స్ లేవు, పెళ్లి కానులు మాత్రం మేము పూయలేదు. సో మా అక్క చూసారా మంచిగా నీట్గా కనిపిస్తుంది. ఇంకొంచెం అయిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోద్ది అనమాట. మా డాడీ అంటే మా మామయ్య వీళ్ళిద్దరు పూసుకోవడానికి నాన్న హడావిడి చేశారనమాట. తర్వాత పూసుకుందాం అనేసి. బట్ ఇంకా మా డాడీ వదలలేదు, కొంచెమైనా పోసాడు మా మామయ్యకి. సో ఇలాంటి హల్దీ ఫంక్షన్లో అందరికంటే ఎవరికి ఎక్కువ ఉత్సాహం ఉంటుందంటే వదిన మరదళ్ళకి హవా ఉంటుందండి. వాళ్ళిద్దరు మాత్రం చాలా బాగా పూసుకుంటారు. ఆ ఎంజాయ్మెంట్ వాళ్ళ దాంట్లోనే కనిపిస్తుంది. ఆ రిలేషన్లోనే ఎక్కువ అటాచ్మెంట్, అంటే పుయ్యాలి అక్క చెల్లెలకు కూడా అంత ఉండదు. వదిన మరదళ్ళకి చాలా మంచి బాండ్ ఉంటుందని నాకు అనిపిస్తుంది ఇలాంటి హల్దీ ఈవెంట్స్లో. సో ఇక్కడ మేమైతే స్టార్ట్ చేసేసామన్నమాట. పక్క సాంగ్ పెట్టేసరికి డీజే బాక్స్లకి ఇంకా మా కాళ్ళు చేతులు ఆగట్లేదు. స్టార్ట్ చేసేసాము. ఒక పక్క పెళ్లి కూతురుని వదిలేసి మేము డ్యాన్స్లు అయితే చేయడం స్టార్ట్ చేసేసాము. సో ఇంకా అక్క, నేను, మా సిస్టర్ అండ్ ఇంకో అనమాట తను, మేమిద్దరం మేము నలుగురం చాలా జోష్లో హుషారులో ఉన్నామన్నమాట. సాంగ్స్ పెడితే మా కాళ్ళు చేతులు ఆడవు, అందుకే ఇంకా స్టార్ట్ చేసేసి ఇంకా డ్యాన్స్ అయితే అందరం కలిసి చేసాము. సో క్లిప్పింగ్స్ అయితే ముందు పెట్టానమాట. ఇంకా సాంగ్ పెడదాం అనుకుంటే కాపీరైట్ వస్తుంది కదండి యాజ్ యూజువల్, అందుకే నేను పెట్టలేకపోయాను. సో చూసారా స్టార్ట్ అయిపోయింది. ఇంకా కొంచెం మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసేసి అది పెద్ద రేంజ్లోకి వెళ్ళిపోయింది అనమాట. నేను ఇలాంటి వీడియోస్ అన్నీ నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తున్నానండి. సో షార్ట్స్లో మనం మ్యూజిక్ పెట్టచ్చు కాబట్టి నేను అందులో పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు షార్ట్స్కి వెళ్ళి చూడండి. మంచిగా ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. మాకు చాలా బాగా అనిపించింది డ్యాన్స్లు అవన్నీ. ఏ ఈవెంట్లోనైనా మేము డ్యాన్స్ అయితే ఖచ్చితంగా మెయిన్ ఇంపార్టెంట్ ఇస్తామన్నమాట. అదొక హ్యాపీనెస్ మాకు. ముచ్చట్ల కంటే కొంచెం ఆ ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. అట్లాంటివి చేసినా మెమొరబుల్గా ఉంటుంది. ఎప్పుడన్నా చూసుకున్నా ఈ ఫంక్షన్లో ఇట్లా చేసామన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి. అండ్ మాకు చాలా ఇష్టం కాబట్టి మేము ఫుల్గా డ్యాన్స్ చేసామన్నమాట. ఆ డీజే బాక్స్ లైన్ వచ్చి మాకు వేరే పని ఉంది మేడం అనేదాకా చేసామండి. అంత దారుణంగా చేసాం. చాలా సేపటి డ్యాన్స్ చేసుకుంటూ ఉన్నాం. అండ్ ఆ రోజు నైట్ ఇంకా పెళ్లి కూతురుని చేసేది మేము మర్చిపోయి ఇంకా డ్యాన్స్ల మీదనే ఉన్నామన్నమాట చాలా టైం అయ్యే వరకు. చాలా ఎంజాయ్ చేసాము. సో చూస్తున్నారా ఒకరికొకరం ఎంతగా ఎంజాయ్ చేస్తున్నామో, చాలా బాగా అనిపించింది మాకు. సో ఈవెంట్ మొత్తంలో మాకు ఈ పాట అంటే చాలా ఇష్టం. అది ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫంక్షన్లో అయినా, ఎలాంటి ఫంక్షన్ అయినా మాకు కొంచెం ఇది ఇంపార్టెంట్ అనిపిస్తుంది. సో ఇప్పుడు చూసుకుంటూనే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తూ అంటే వీడియోస్ చూస్తున్నప్పుడు అరే ఇంత బాగా ఎంజాయ్ చేసామే ఆ రోజు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇంకా కొంచెం ఇంకా అన్నయ్యలు కూడా స్టార్ట్ చేసేసారు. సో ఇంకా అక్కడ డ్యాన్స్లు ఆపేసి చూస్తున్నారా, వాళ్ళు డ్యాన్స్లతోనే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. డ్యాన్స్లు ఉండగానే ఒక గ్రూప్ ఫోటో కావాలంటే ఇంకా స్టేజ్ మీదకి ఎక్కారు. అందరూ సేమ్ శారీస్ కట్టుకున్నారనమాట. సో ఇది ఒక చిన్న ఫోటో అయితే మంచిగా క్లిప్పింగ్ అయితే తీసుకున్నారు. నేనైతే ఇంకొక ఫోటో అన్న నేను పెళ్లి కూతురుతో దిగలేదు అనేసి ఇంకొక క్లిప్పింగ్ అయినా తీసుకుందాం అనేసి నేను కూడా ఎక్కానమాట. సో హల్దీలో ఇట్లా జరిగిందండి. మాకు ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో చూస్తున్నారా ఇప్పుడు ఎక్కానమాట నేను. ఇంకా ఇప్పుడైతే పెళ్లి కూతురికి అయితే ఇంకా వాటర్ పోసుకుంటారు, అంటే స్నానం చేపిస్తారనమాట. మా డాడీ మా మామయ్య మళ్ళీ ఎక్కి వాళ్ళు ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తున్నారు. వాళ్ళు మంచి హుషారు మీద ఉన్నారు ఆ రోజు. అందరూ హ్యాపీగా ఉంటారు కదండి, పెళ్ళి అంటేనే అట్లా ఉండాలి. అందరం మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇంకా వాటర్ అయితే పోస్తున్నారు. సో ఈ పాట అంటే కొంచెం నాకు బాగా అనిపిస్తుంది అనమాట. ఫొటోస్ మంచిగా వస్తాయి కదా, ఎప్పుడన్నా మనం ఆల్బంలో చూసుకున్నప్పుడు భలే ఉంటాయి. ఇంకా పెళ్లి కూతురుతోని డ్యాన్స్ చేపిద్దామంటే తను అస్సలు చేయట్లేదు సిగ్గుతోని. ఇంకా ఏం చేద్దాం అనేసి వదిలేసామన్నమాట. ఎంత ట్రై చేసినా తను చెయ్యలేదు డ్యాన్స్. ఇంకా ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం ఏం చేస్తాం అనేసి ఇంకా వదిలేసాము. అందరం కలిసి చేపించామండి. ఆ క్లిప్పింగ్ నేను తీయలేదు. ఇంకా ఫుల్గా తను కూడా బాగా అందరు డ్యాన్సులు చూసి ఎంజాయ్ చేసింది. సో డ్యాన్సెస్ అయితే ఇట్లా జరుగుతున్నాయి. ఫ్లవర్స్ అయితే చూసారా ఇట్లా చల్లుతున్నారు. మా మీద కూడా చాలా బాగా చల్లారనమాట. నాకు ఈ పార్ట్ చాలా బాగా నచ్చింది, ఫ్లవర్స్ చల్లడం. సో ఇట్లా జరిగింది.
ఇంకా యాక్చువల్‌గా చెప్పాలంటే వీడియోలో నేను తక్కువ చూపిస్తున్నానండి. ఇంకా బాగా సెలబ్రేట్ అంటే మంచిగా ఎంజాయ్ చేశామనమాట. చూస్తున్నారా? మా అన్నయ్యలు, వదినలు అండ్ అక్కలు, చెల్లెళ్ళు, పిన్నులు, బాబాయిలు అందరం కలిసి మంచిగా డాన్స్ అయితే చేసి ఈవెంట్ అయితే సక్సెస్‌ఫుల్‌గా ఎంజాయ్ చేశామనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ తలంబ్రాలకు సంబంధించినవి బియ్యం ఉంటాయి కదండీ! ఇవైతే ఇక్కడ అందరూ కలిసి ఇట్లా చేస్తున్నారనమాట. ఇది నాకు క్లారిటీగా తెలియదు. సో, ఎవరికైనా తెలిస్తే చెప్పండి నాకు క్లారిటీగా. నాకు అసలు గుర్తు రావట్లేదండి. సారీ. అండ్ ఇక్కడైతే ఇట్లా చేస్తున్నారనమాట. అందరూ కలిసి మంచిగా చేస్తున్నారు. ఇట్లా ఒకటే శారీ మీద ఉంటే బాగుంటుంది కదా! అంటే మంచిగా అనిపిస్తాయి. ఫొటోస్‌లో కూడా చాలా బాగా వస్తాయి. ఒకటే శారీ ఇలా మీద ఉంటే అందరూ ఒకటేలాగా సేమ్ టు సేమ్ వేసుకున్నప్పుడు పిక్చర్స్ చాలా బాగా పడతాయి. సో, ఇదైతే మా పెళ్లి కాని వాళ్ళకి అసలు సంబంధం లేని విషయమే. సో, పెళ్ళైన వాళ్ళు మాత్రమే ఇవి చేస్తారు. అందరూ కలిసి చేస్తారనమాట. సో, ముత్తైదువులందరూ మంచిగా ఉండాలనేసి దీవించి చేస్తారు ఇవంతా. సో, పెళ్ళికూతురిని అక్కడ కూర్చోబెట్టేసి ఇంకా శారీ చేంజ్ చేసింది. పెళ్ళికూతురు అంటే ఫస్ట్ పెళ్ళికూతురిని చేస్తారు కదా! సో, శారీ కట్టేసింది. ఆ శారీ కట్టుకొని ఇంకా చేస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము పని అయిపోయిన తర్వాత నేను ఇంకా కోన్ పెట్టేసుకున్నాను ఆ రోజు. సో, చూస్తున్నారా ఫేస్ అంతా డల్‌గా అనిపిస్తుంది డాన్సులు చేసేసరికి. ఇంకా అక్క అయితే నాకు కోన్ పెట్టేసింది. కోన్ పెట్టేసి కాసేపు పడుకుందాం అనుకున్నా. ముచ్చట్లు అయితే పెడుతూనే ఉన్నామండి చాలా టైం. ఇంకా నాకైతే అసలు నిద్ర లేదు. నేను మా సిస్టరు, మా బామ్మర్ది ముగ్గురం కలిసి ఇంకా ముచ్చట్లు పెట్టేసి ఈరోజు అయితే ఇట్లా జరిగిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చే పెళ్లి వీడియో చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.